వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఇప్పుడు మన అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువు వద్ద ఉన్నాం. అయితే దాదాపు 2004-5 ప్రాంతంలో కబ్జా గురైనటువంటి ఈ చెరువు ఈరోజు ఇక్కడ సుందరీకరణ రూపుదిద్దుకుంటుంది. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంట చెరువు అధికారుల పాలనలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కబ్జాదారులు దీన్ని కబ్జా చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ రోజు రోజుకి మట్టి పూడుస్తూ ఉండి చెరువును మొత్తానికి రూపం ఆపేశారు. సో దాని తర్వాత చుట్టుపక్కల గోడ కూడా కట్టేసేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఆడబిడ్డలు ఎవరైనా కానీ బతుకమ్మ ఆడినా కానీ వారు ఇక్కడ సంపులు ఏర్పాటు చేసుకుని దాంట్లో నీళ్లు పోసుకొని దాంట్లోనే బతుకమ్మ నిమజ్జనం చేయడం చాలా కష్టాలు అనుభవించారు. సో నేను ఇక్కడ ఇంతకంటే ముందు అంటే ఈ ఏదైతే 2004 కంటే ముందు కూడా మన ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోవడం, ఇదే చెరువులో వారు బతుకమ్మని నిమజ్జనం చేయడం, వినాయకుడిని నిమజ్జనం చేయడం, ఇలా పీర్ల పండుగ కూడా ఇక్కడే జరుపుకోవడం, చాలా విధాలుగా అన్ని పండుగలు జరుపుకొని అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండేది. ఆ రోజుల్లో వర్షం నీరు కూడా ఇళ్లలో రాకుండా ఉండేది. ఎందుకంటే ఈ చెరువు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ నీరంతా కూడా ఈ చెరువులో నిల్వ అయిపోయి, కుంటలు నిల్వ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా వరద ముప్పు లేకుండా. అయితే 2004-5 సంవత్సరం తర్వాత కూడా ఈ చెరువు లేకపోవడం, రోజుకి చెరువు చిన్నగా అయిపోవడం, మొత్తానికే ఈ చెరువు లేకుండా చేయడం, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ పై నుంచి వస్తున్నటువంటి ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో అంతా వర్షం ద్వారా ఈ ఇళ్లలోకి వెళ్ళిపోయి ఈగలు దోమలు అన్నీ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఏదైతే 2023 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, హైడ్రాని ఏర్పాటు చేసింది. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత రంగనాథ్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఎందుకంటే వారు భూగర్భ జలాల్ని, చెరువుల్ని, కుంటల్ని హైదరాబాద్లో కాపాడాలని ఒక దృష్టితోటి వారు ఏదైతే ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారో దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువు మీద వారు దృష్టి పెట్టడం జరిగింది. సో దృష్టి పెట్టిన తర్వాత కూడా ఈ చెరువును మొత్తం కూడా వారు టేకప్ చేసుకొని దీన్ని ఎవరి మాట వినకుండా ఎలాంటి ఏవైతే స్టేలు ఉన్నాయో ఆ స్టేల్ అన్ని కూడా పక్కన పెట్టేసిన తర్వాత కూడా వారు ఈ చెరువుని ఎలా రూపుదిద్దించాలని ఒక ఆలోచనతో కూడా వారు దీనికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ పనుల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందులా ఏవైతే ఉన్నాయో చెట్లు నాటడం కానీ, ఆ చెట్లతో పాటు దీనికి ఇక్కడ ఉన్నటువంటి అటు ఇటు వాకింగ్ ఏరియాలు కానీ అవన్నీ ప్రారంభించాలి. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. మనం ముందు ఈ చెరువు అంతా తిరిగేసి కూడా తెలుసుకుందాం. సో ఏవైతే సుందరీకరణ పనులు అయితే జరుగుతా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ చెరువు చుట్టూ, ఈ కుంట చుట్టూ మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి అవుట్ఫ్లో ఉంది, ఎక్కడి నుంచి ఇన్ఫ్లో ఉంది, ఎక్కడ వాకింగ్ ట్రాక్ ఉంది, అదేవిధంగా ఏదైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామో ఆ ఫెన్సింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏర్పాటు చేస్తామో ఇక్కడ ఒక కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కూడా మనం తెలుసుకుందాం. అలాగే దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఏమంటే వారు ఏం చెప్తారు, వారు చిన్నప్పుడు ఉన్న రోజుల్లో ఈ చెరువు ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది, సో వారి మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో వారు ఏం చెప్తారు కూడా అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ చెరువు చుట్టూ కూడా తిరిగి అసలు ఈ చెరువులో ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి, ఈ కుంట రానున్న రోజుల్లో ప్రజలకు ఎలా ఉపయోగపడతా ఉందో కూడా మనం తెలుసుకుందాం. సో ఇదే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వాకింగ్ ఏరియా కాబోతా ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా ఏదైతే ఈ కుంట చుట్టూ కూడా వారు ఒక వాకింగ్ ఏరియా లాగా వారు దీన్ని చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పొద్దున్న వాకింగ్ చేసుకోవడానికి, రాత్రిపూట వాకింగ్ చేసుకోవడానికి, ఈవినింగ్ టైంలో ఏదైనా వాకింగ్ చేసుకోవడానికి కానీ, ఇక్కడ వారు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇదంతా వాకింగ్ ఏరియా లాగా చుట్టుపక్కల ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఏదైతే మనం చూడొచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు నడుస్తూ ఉన్నాయి. సో ఆ కన్స్ట్రక్షన్ పనుల్లో భాగంగా ఇది ఒక ఆనకట్టలాగా మారబోతూ ఉంది ఈ కుంటకి. ఏదైతే ఈ పనులు చూస్తూ ఉన్నాం కదా మనం, ఇది రానున్న రోజుల్లో ఇక్కడ దీనికి ఈ కుంటకి ఆనకట్టలాగా మారబోతూ ఉంది. సో ఈ కుంట పక్కనే ఇక్కడ ఈ ఏరియాలో మనం నిలబడ్డటువంటి ఏరియాలోనే ఒక ఫెన్సింగ్ రాబోతా ఉంది. చూస్తున్నాం మనం ఇది ఏదైతే ఏదైతే ఈ వాకింగ్ ఏరియా పక్కన ఉందో ఇక్కడ నుంచే ఫెన్సింగ్ రాబోతా ఉంది. సో ఈ ఫెన్సింగ్లో భాగంగా ఈ ఫెన్సింగ్లో ఏదైతే దీన్ని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపల నుంచి ఇది చెరువు అనే విధంగా దీన్ని చూపించడానికి ఇక్కడ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు రానున్న రోజుల్లో. దీనికి హైడ్రా కావచ్చు, GHMC కావచ్చు పెద్ద ఎత్తులో సహకరిస్తూ ఉన్నాయి. సో ఇది ఫెన్సింగ్ ఏరియా మారబోతా ఉంది. రానున్న రోజుల్లో ఫెన్సింగ్ ఏరియా లాగా కూడా మారబోతా ఉంది. చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే దాదాపు ఇది కూడా కబ్జా గురి కావడం జరిగింది. దీనిలో భాగంగానే కుంటలో భాగంగానే సో ఇక్కడ రానున్నటువంటి రోజుల్లో కమ్యూనిటీ హాల్ రాబోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కలిపి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఒక ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దానిపైన ఆ పనులపైన కసరత్తు కూడా జరుగుతుంది. సో రానున్న రోజుల్లో మనం ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా చూడవచ్చు. సో అదేంటంటే ఇక్కడ కాగా ఆ మూలనైనా ఈ మూలనైనా ఏదో ఒక ప్లేస్లో ఇక్కడ కమ్యూనిటీ హాల్ అయితే రాబోతా ఉంది. సో ఈ కమ్యూనిటీ హాల్ కూడా ఈ ప్లేస్లోనే చూడవచ్చు అని కూడా వారు చెప్తా ఉన్నారు స్థానికులు. చూస్తున్నాం ఇది కూడా ఇదంతా ఫెన్సింగ్ ఏరియా. ఇదైతే మనకు కుంటకి అవుట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా. పక్కన ఇల్లులు కూడా ఉన్నాయి. సో ఆ ఇల్లు లోపలనే ఉన్నటువంటి ఇల్లుకి యువతలు ఉన్నటువంటి జాగా వరకు ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ వీరు గోడ నిర్మించడం జరిగింది. సో దీనిపైన ఫెన్సింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఫెన్సింగ్ లోపలనే చెరువు ఆవరణ, ఫెన్సింగ్ అవతల
లోపల ఎవరైతే ఇల్లులు ఉన్నాయో వారికి సొంతం కూడా ఏదైతే హైదరాబాద్ చెప్పడం జరిగింది. సో ఈ ఫెన్సింగ్ పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ వాకింగ్ ఏరియా మీద ఉన్నాం. ఇదంతా వాకింగ్ ఏరియా. ఈ వాకింగ్ ఏరియాలో రోజు ప్రజలు ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు అని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఇప్పటిదాకా మనం చూసాం చెరువు అవతల వైపు ఫెన్సింగ్ చూసాం. ఏదైతే చెరువు లోపల ఏదైతే కుంట లోపల ఉందో ఆ కుంట లోపల చెత్త చెదారం వేయకుండా ప్రజల నుంచి కాపాడడానికి ఈ ఏవైతే కుంటకి బయట జస్ట్ కుంట ఇక్కడ నుంచి ఈ బయట చూసుకుంటే మనం ఈ చిన్న స్థాయి అంటే ఒక చిన్న పార్టీ చేసేసి దాని మీద ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి జాలీలా కట్టాలని కూడా వారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా వారు తవ్వి ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. సో రానున్న 2-3 నెలల్లో ఈ పనులు కూడా అయిపోయి దాదాపు వచ్చే బతుకమ్మ మాత్రం ఇక్కడే ఆడి పాడి ఇక్కడే నిమజ్జనం చేయాలని ఒక ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో పనులు అయితే చాలా వేగవంతంగా నడుస్తూ ఉన్నాయి. హైడ్రా కూడా దీనిపైన దృష్టి సారించింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన దృష్టి సారించి ఈ పనులు అయితే చాలా అట్టహాసంగా అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ స్టేట్కి ఉన్నటువంటి ఏదైతే మనం ముఖద్వారం నుంచి వచ్చి చూస్తే మొదటి మూల ఏదైతే మూల ఉందో ఈ మూలని ఇక్కడ ఎవరైతే వాకింగ్కి వస్తారో వాకింగ్ వచ్చినటువంటి వారు కానీ విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడైతే వారు బెంచ్లు ఏర్పాటు చేస్తామని కూడా మనకు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ రానున్న రోజుల్లో ఇక్కడ ఒక బెంచ్లు రాబోతూ ఉన్నాయి ప్రజలు కూర్చోడానికి, ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి. సో ఆ పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సాయంత్రం పూట ఇక్కడ వచ్చి వాకింగ్ చేసిన తర్వాత కావచ్చు, మరి ఉదయం పూట కూడా ఇక్కడ వచ్చి వాకింగ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూర్చోడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ బల్లలు కూడా ఏర్పాటు చేస్తున్నారో మనకు తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో ఇక్కడ మనం బల్లలు కూడా చూడొచ్చు. ఏదైతే పనులు మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడ బల్లలను కూడా చూడవచ్చు. సో చూస్తున్నాం మనం ఇదే ఇన్ఫ్లో ఏదైతే ఈ బతుకమ్మ కుంట చెరువుకి ఈ ఇన్ఫ్లో అనేది వాటర్ ఏదైతే వర్షపు నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళన్నీ కూడా వివిధ కాలనీలోంచి వచ్చిన నీళ్ళు కూడా ఈ ఇన్ఫ్లో ద్వారా ఈ చెరువు లోపలికి వస్తాయి. సో చూస్తున్నాం మనం ఇన్ఫ్లో పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ఫ్లో పనులు కూడా తొందరలోనే ముగుస్తాయి. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది లోపలికి రావడం జరుగుతుంది. సో వాటర్ కూడా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వాటర్ మనం చూసుకున్నట్లయితే చెరువులో వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎలాంటి మురికి నీరు లేకుండా చాలా నీట్గా చాలా మంచిగా ఉన్నాయి. సో వాటర్ ఇన్ఫ్లో కూడా ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో వర్షం పడ్డటువంటి రోజుల్లో ఈ ఇన్ఫ్లో వాటర్ ద్వారానే ఈ చెరువు సామర్థ్యం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో రానున్న రోజుల్లో ఎక్కువ మొత్తంలో వర్షం పడతాయి కాబట్టి నీళ్ళ సామర్థ్యం కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. ఇదే బతుకమ్మ చెరువుకు ఉన్నటువంటి అవుట్ఫ్లో ఏదైతే వర్షపు నీరు కానీ ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి నీరు సామర్థ్యం ఎక్కువ పెరిగినప్పుడు ఆ నీటి సామర్థ్యం పెరిగిన తర్వాత ఈ చెరువుకున్న కెపాసిటీ ఏదైతే పెరుగుతుందో అప్పుడు దీని ద్వారా ఏదైతే మనం చూస్తున్నాం ఇక్కడ అవుట్ఫ్లో నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇది తొందరగానే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ అవుట్ఫ్లో ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు బయటికి వెళ్ళే అవకాశం ఉంది. సో చూస్తున్నాం మనం బయట కూడా ఒక డ్రైనేజ్ అనేది కనబడతా ఉంది. సో ఆ డ్రైనేజ్ లోపలికి నీళ్ళు వదిలే అవకాశం ఉంది. సో ఇదంతా బయట కూడా డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడం ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటో ఇలా వెళ్ళడానికి బయట డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఈ పైప్ లైన్ ఉందో ఈ పైప్ లైన్ ద్వారా డ్రైనేజ్లోకి నీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ఫ్లో ద్వారా ఏదైతే ఎక్కువ మొత్తంలో నీళ్ళు వచ్చిన సమయంలో నీళ్ళు బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఈ చూసుకున్నట్లయితే బయట కూడా డ్రైనేజ్ ఉంది. సో ఆ డ్రైనేజ్లో నీళ్ళు వదిలేస్తారు రానున్న రోజుల్లో. చూస్తున్నాం మనం ఇక్కడ ఏదైతే వర్క్ నడుస్తూ ఉందో అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు విశ్రాంతి తీసుకోవడానికి వారికి నిర్మిస్తున్నటువంటి పనులు కూడా చూస్తూ ఉన్నాం. వారు ఎక్కువ శాతం మంది ఇక్కడ కూర్చోడానికి పెద్ద ఎత్తున ఈ ఏవైతే నడుస్తూ ఉందో ఒక హట్ టైప్ విధంగా ఏదైతే ఒక బెంచ్ విధంగా ఇది జరుగుతూ ఉంది. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కుర్చీలు వేయడం కానీ బల్లలు వేయడం కానీ సో అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చిన సమయంలో ఇక్కడ కూర్చొని ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక పార్క్ ఏరియా టైప్లో ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ స్థాయిలో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. రైట్, చెరువు అంతా అయితే ఒక రౌండ్ వేసాం. మనం చాలా సన్నివేశాలు అయితే అబ్జర్వ్ చేసాం. ఎక్కడైనా చెరువు అంటే ఒక కుంట అంటే నార్మల్గా ఒక ఆనకట్ట ఉండేది. కానీ ఇక్కడైతే హైడ్రా ఏదైతే దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్లా తీసుకొని చుట్టుపక్కల ఒక పార్క్ లాగా ఒక వాకింగ్ ఏరియా కావచ్చు, ఒక ఓపెన్ జిమ్ కావచ్చు, ఒక కూర్చోడానికి ఒక ప్లేస్ లాగా ఒక ఏదైతే బల్లాల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారో చూస్తున్నట్లయితే అన్ని చెరువులాగా అన్ని కుంటలాగా కాదు, ఏదో ఒక ప్రత్యేకంగానే దీన్ని రూపొందిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒకప్పుడు బతుకమ్మ కుంట కాబట్టి ఆ బతుకమ్మ కుంటని కాపాడాలని ఒక ఉద్దేశంతో ఈ చెరువుని చాలా అట్టహాసంగా చాలా అద్భుతంగా రూపుదిద్దుతూ ఉన్నారు. సో దీని సుందరిక పనులు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఈ చెరువుతో ఉన్నటువంటి అనుబంధాలు ఏంటి, మధ్యలో ఈ చెరువు కబ్జా అయిన తర్వాత వారు ఎలా ఫీల్ అయ్యారు, సో మళ్ళీ ఈ చెరువు వచ్చిన తర్వాత వారి అనుభవం ఎలా ఉంది, సో రానున్న రోజుల్లో వారు ప్రభుత్వాన్ని కావచ్చు ఇటు హైడ్రా కమిషనర్ కావచ్చు వారు ఏం చెప్పబోతా ఉన్నారు, అన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. స్థానికులతో ఒకసారి మాట్లాడి చూద్దాం. మనతో పాటు ఇక్కడ అంబర్పేట్ బతుకమ్మ కుంట చెరువు వద్ద స్థానికులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, బతుకమ్మ చెరువుని హైడ్రా వచ్చి పునరుద్ధరించిన తర్వాత ఈ సుందరీకరణ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇక్కడ ప్రాంతం వారికి మంచి ఆలోచన ఉంది.
చాలా హైదరాబాద్ మంచి పని చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో అంతా చెట్లు, చేమలు, పాములు, కప్పలు అన్నీ తిరిగేటివి. ఇవి దోమల బెడద కూడా తక్కువైంది. చాలా మంచిగా చేస్తారు. హైదరాబాద్కి చాలా చాలా ధన్యవాదములు. ఈ బతుకమ్మ చెరువు ఇంతకుముందు కబ్జాకు గురైందని చెప్పారు. సో కబ్జాకు గురైన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత హైడ్రా దీని మీద చొరవ తీసుకొని మీకు మంచి సుందరీకరణ అనేది చెరువు ఇస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా, లేకపోతే మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది కాకుండా వాళ్ళు చాలా చాలా మంచి కడుతున్నారు, మంచి ప్రయత్నం చేస్తున్నారు దీని గురించి. ఇది హైడ్రాకు, ఇది మన బతుకమ్మ కుంట అసలు ఒరిజినల్ కుంట. అసలు ఇది 30 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. చాలా మంచి, ఇప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దాన్ని అక్సెప్ట్ చేస్తున్నాయి. మొట్టమొదటిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, అట్లాగే రేవంత్ రెడ్డి గారికి, స్థానికంగా ఉండే హనుమంతరావు గారికి, మరి అంబర్పేట ప్రజానీకం తరపున ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకప్పుడు ఇది 17 ఎకరాల స్థలం ఉండేది, ఇదంతా బతంగుంట. ఇప్పుడు 5 ఎకరాల 5 కుంటలు మాత్రమే ఉన్నది. దీన్ని హైడ్రా తీసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు, ఇంత సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మా పెద్దలు చెప్పినట్టు దాదాపు ఈ చెరువు అనేది ఒక 50-60 సంవత్సరాల చరిత్ర ఉన్నగల ఇది. ఈ చుట్టుపక్కల మొత్తం మల్లెపూల తోటలు, అన్ని ఆకుకూరలు అవన్నీ పండించేటోళ్ళు అనేది మా పెద్దలు చెప్పేటోళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. చుట్టుపక్కల ఇదంతా చేస్తున్న తర్వాత చుట్టుపక్కల మా ప్రజానికానికి చాలా ఆనందంగా ఉంది. దీనికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, హైడ్రా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఎట్లనే ఇంకా పకడ్బందీగా అన్ని పనులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళ ఆయుల ఆరోగ్యాలు రోజు వాకింగ్ చేసుకుంటా మంచిగా ఉంటుందని చెప్తాను. జలాల ఆవశ్యకతను గుర్తు చేస్తూ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు ఆలోచించి ఈ నాలాలు కానీ, అదేవిధంగా చెరువులు కానీ కబ్జాకు గురైన అన్నిటినీ గుర్తిస్తూ వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా బతుకమ్మ కుంట వాస్తవ్యుల తరఫు నుండి. అదేవిధంగా ఈ బతుకమ్మ కుంట 2004 నుంచి కనుమరుగైంది. ఇప్పుడు పునరుద్ధరింపజేస్తున్నారు. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ, అదేవిధంగా వాటర్ ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ వ్యవస్థలు చాలా బాగా చేస్తున్నారు హైదరాబాద్లో. వారికి మా బతుకమ్మ కుంట వాస్తవ్యాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఇంతకుముందు 2004 నుంచి ఈ చెరువు మొత్తానికి మాయమైందని చెప్పుకోవచ్చు. సో అలాంటి రోజుల్లో ఇక్కడ మీకు నీరు నిల్వ కావడానికి అసలు ఎలాంటి చెరువు కానీ ఏం కానీ లేదు. సో వర్షం పడ్డప్పుడు మీ ఇళ్ళలో నీళ్ళు వచ్చేసి మీకు ఇబ్బంది ఏమైనా కలిగేదా ఆ రోజులలో? వర్షాలు పడేటప్పుడు మా ఇంట్లో మొత్తం మా ఇల్లు మొత్తం నిండిపోయేటివి. మేము చిన్న చిన్న పడవలు చేసి ఆడుకునే వాళ్ళం. అలా ఉంటుండే మా పరిస్థితి. పాములు అవి కూడా వచ్చేటివి. అలా ఉంటుండే మా పరిస్థితి చాలా. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చొరవ తీసుకొని ఈ పనులన్నీ చేసిన తర్వాత మీకు ఏదో ఒక మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా? చాలా మంచిగా అయిందండి. ఎందుకంటే ఇక్కడ చెత్త చెదారము వాటితోటి మేము చాలా దానివల్ల రోగాలకు గురై చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కరోనా వచ్చినప్పుడు. కాబట్టి మేము ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నాం. దిస్ ఈజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ టు అస్. థ్యాంక్ యూ టు రంగనాథ్ సార్. ఇప్పుడు ఒకప్పుడు బతుకమ్మ కుంటగా ఉండే ఈ బతుకమ్మ కుంట చెరువు అనేది ఎక్కడెక్కడి నుంచో ఆడపడుచులు కూడా ఇక్కడికి వచ్చి పండుగ బాగా ఘనంగా జరుపుకునే వాళ్ళు. మళ్ళీ ఈసారి పునర్వైభవం వస్తుందని అందరం అనుకుంటున్నాము. ఊర్లలోకి వెళ్ళిన మహిళలు కూడా ఇక్కడికి వచ్చి బతుకమ్మ పండుగలో సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తారని అనుకుంటున్నాము. ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు హైడ్రా చేసింది మంచి పని. ఒకటి, బతుకమ్మ కుంట చెరువును పునర్నిర్మించడం చాలా మంచి పని. కాకపోతే దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ 2 పాయింట్స్ మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆల్రెడీ 2-3 టైమ్స్ విజిట్ చేసినారు. విజిట్ చేసి ఇక్కడ ఆల్రెడీ బతుకమ్మ కుంటకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏందో స్థానిక ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ తెలుసు. పైన వాటర్ అంతా మొత్తం ఇళ్ళలోకి వస్తుండే, ఇళ్ళలోకి వచ్చి ఇళ్ళని మునిగిపోతుండే, ఆ పరిస్థితి ఉంటుండే. సో ఇప్పుడు సార్ కూడా చెప్పింది ఏంటంటే, ఇన్లెట్ ఏదైతే పైనుంచి వస్తుందో ఆ పైనుంచి వచ్చే ఇన్లెటు అవుట్ఫ్లో ఈ 2 కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయమని చెప్పింది సార్ ఒకటి. ఇంకోటి ఏంటంటే, అక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు కూడా మనకు అక్కడ డ్రైనేజ్ వాటర్ అందులో మిక్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇది కుంట చేసిన తర్వాత ఆ డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయ్యి డ్రైనేజ్ వాటర్ స్టోర్ అయితే
ఇక్కడ ఎవరం కూడా ఉండే పరిస్థితి ఉండదు ఇక ఫ్యూచర్లో. అంటే కుంట కావడం చాలా మంచిది, దాన్ని మనం అందరం కూడా ఓకే యాక్సెప్టెడ్, చాలా మంచి పని అది. కానీ ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చి మిక్స్ అయ్యి ఇళ్ళ కనుక స్టోర్ అయినాయి అనుకుంటే ఆల్మోస్ట్ అందరం ఇల్లు కాలేసి దుకాణం తీసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాని విషయంలోనే ఈరోజు కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని డీమార్ట్ వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎట్లా పంపించాలి బయటికి, ప్లస్ ఈ డ్రైనేజ్ వాటర్ మిక్స్ కాకుండా ఏ విధంగా దీన్ని మూవ్మెంట్ చేయాలనే విషయంపై అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఈరోజు కమిషనర్ రంగనాథ్ గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు. అంటే ఎస్పెషల్లీ ఆయనకు మా బాధలు ఆయనకు తెలుసు కాబట్టి వీళ్ళకు ఫ్యూచర్లో అంటే మనకు అందరికీ సంతోషమే కుంట కావడం, కానీ దాని దిక్కెళ్ళి నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ వాటర్ స్టోర్ అయినాయి అనుకుంటే ఇక్కడ ఎవరు ఉండలేని పరిస్థితి అయిపోతుంది. సో దాని విషయంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు కమిషనర్ గారితో మీటింగ్ కూడా వెళ్తున్నారు. హైడ్రా ఫండ్స్ నుంచి మున్సిపల్ వాళ్ళు అడిగితే మేము ఫండ్స్ అంతా రిలీజ్ చేయలేము సార్ అంటే, హైడ్రా ఫండ్స్ ద్వారానే ఆ డీమార్ట్ వరకు పెద్దగా వెడల్పు చేసి ఇక్కడ వాటర్ బయటకు వచ్చిన వాటర్ మొత్తం బయటకి ఈజీగా వెళ్ళిపోయేట్టుగా ప్లాన్ చేసే విధంగా మాట్లాడడానికి ఈరోజు కమిషనర్ గారితో ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు మీటింగ్కి వెళ్తున్నారు. సో అది మాట్లాడిన తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని మా ఉద్దేశం. గత 40 సంవత్సరాల కిందట చూసుకుంటే ఇక్కడ బతుకమ్మ కుంట చాలా బాగుండేది. ఇక్కడ అంబర్పేట చుట్టుపక్కల మహిళలందరూ వచ్చి కూడా ఇక్కడ చాలా బతుకమ్మ పండుగను సెలబ్రేషన్ బాగా చేసుకునేది. ఈ మధ్య ఎప్పుడైతే ఈ కుంటను పూర్తి చేయడం జరిగిందో అప్పుడు మేమే మహిళలకు సంపుల్లా కట్టి, జేఎస్ఎంసీ వాళ్ళు కూడా కట్టారు, మేము కూడా కట్టాము, వాళ్ళకి మహిళలకు ఆడుకోవడానికి బతుకమ్మ నిమజ్జనం చేయడానికి కల్పించాము. కానీ ఈ బతుకమ్మ కుంటను మూసేసిన తర్వాత ఒక 3-4 టైమ్స్ వరదలాగా డీడీ కాలనీ నుంచి వచ్చిన వరద మా ఇళ్ళలోకి వచ్చి ఒక హాఫ్ ఇండ్ల వరకు మునిగిపోయి మా ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాము. అప్పుడు పడ్డప్పుడు ఒక నాలా లాంటిది దీపించారు. కానీ ఇప్పుడు మళ్ళీ కుంటను మళ్ళీ పునరుద్ధరించడం అనేది ఒక గొప్ప విశేషం. హైడ్రా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. సార్ తోటి కూడా మేము మాట్లాడడం జరిగింది, ఈ వాటర్ మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా సార్ అంటే, లేదు, అవుట్పుట్ ఇన్పుట్ రెండు కూడా చూపించి మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. సో ఈ భూగర్భ జలాలు అనేది ఉండడం అనేది గొప్ప విశేషం. అందరూ ఈ చుట్టుపక్కల అంబర్పేట వాళ్ళు కూడా అందరూ వచ్చేపోయే ఇది మళ్ళీ కొత్త బతుకమ్మ కుంటను మళ్ళీ కొత్తగా చూస్తున్నాం మేము అని చాలామంది కూడా చెప్తున్నారు. సో మాకు కూడా చాలా హ్యాపీనెస్గా ఉంది. ఈ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బతుకమ్మ కుంట హైడ్రా అభివృద్ధి చేస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లాగే హైడ్రా కమిషనర్ గారికి, రంగనాథ్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బతుకమ్మ కుంట సుమారు అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేసి కాపాడుకున్నాం. బీఆర్ఎస్ లీడరు ఎడ్ల సుధాకర్ రెడ్డి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాన్ని కోర్టు ద్వారా ఆయన కోర్టులో కూడా అనేక సార్లు భంగపాటు ఏర్పడింది. ఆయనకు ఆ టైటిల్ లేదు, నీ టైటిల్ నీది కాదు, నీకు ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికి కూడా ఆయన పదే కోర్టు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. ఈ 2002 నుండి 2005 వరకు ఇది పెద్ద చెరువు, అనేక సంవత్సరాలుగా ఈ చెరువుగా ఉన్న ఈ దాన్ని 2002 నుండి 2005 మధ్యలో దాన్ని మొత్తం మట్టేసి కుడిపేశాడు. అతనే దీన్ని అనేక సందర్భాల్లో ఆయన మేము కేసులు పెట్టాం. 2003 నుండి 2002 నుండి 2005 మధ్యలో అవన్నీ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న కేసులు అవన్నీ కాకుండా ఇప్పుడు సుమారు ఈ హైడ్రాకి 10 కోట్ల రూపాయలు మట్టి తీసేయడం, అభివృద్ధికి చేయడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆయన మట్టి వేసింది కాబట్టి ఈ మట్టి పైసలు మొత్తం కూడా అతని నుండే వసూలు చేయాలని చెప్పి మేము గతంలో డిమాండ్ చేశాం. ఇప్పుడు ఈ బతుకమ్మ కుంట ఒక చారిత్రకమైన ప్రదేశం. ఆ బతుకమ్మ ప్రతి దసరా రోజు మా అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉత్సాహంగా బతుకమ్మలాడి, బతుకమ్మ పేరుతోటే ఈ బతుకమ్మ కుంటగా మారిన పేరు ఇది. ఈ బతుకమ్మ కుంటని ఇప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్నందుకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరమైన ప్రాంతం వస్తుంది. ఒక వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్, అట్లాగే పిల్లలకు చిల్డ్రన్స్కు వచ్చిన పార్కు, అట్లాగే ఓపెన్ జిమ్ము, కమిటీ హాలు ఇవన్నీ కూడా వస్తే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ ప్రాంతాల్లో వాకింగో ఎక్సర్సైజో ఏదో రూపంలో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రాంతాల్లో వస్తారు. కాబట్టి హైడ్రా చేపడుతున్న ఈ చర్యని మేము సమర్థిస్తూ ఉన్నాము. అట్లాగే
ఫాతిమా కాలేజీ విషయంలో కూడా కఠినంగా వివరించాలని చెప్పేసి మేము హైడ్రాకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే అనేక చెరువులు మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, చిన్న వాళ్ళ నుండి పై వాళ్ళ అన్ని కూడా ఇండ్లు అని కూల్చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేస్తున్నారు. కానీ రాజకీయంగా వస్తే ఫాతిమా కాలేజీ మీద ఎందుకు అంత మీరు నానుచి దాడి చేస్తూ ఉన్నారు? ఉచితంగా విద్య అందిస్తున్నారు మీరు చెప్తున్నారు, ఉచితం ఇంకా వేరే దగ్గర కట్టినప్పుడు ఉచిత పట్టి ఇవ్వచ్చు. కాబట్టి ఆ చెరువు కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే బతుకమ్మ కుంట ఈ దసరా రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి దీన్ని అభివృద్ధి ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అంబర్పేట ప్రాంతాల్లో ఈ బతుకమ్మ కుంట పైన ఏదైతే చర్య తీసుకుంటున్నారో దాన్ని సమర్థిస్తూనే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆ రోజు ఇక్కడ ఈ బతుకమ్మ పండుగ రోజు వీరికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. చూశారు కదా, స్థానికులతో అయితే మనం మాట్లాడడం జరిగింది. సో వారి మాటలు వాళ్ళు చెప్పడం ఏంటంటే దాదాపు 2003, 4, 5 సంవత్సరాల్లో మేము ఈ చెరువుని చూడడం జరిగింది. తర్వాత ఈ చెరువు అనేది మాకు కనబడలేదు. రోజుకింత మట్టి అని మొత్తం పూర్తి చేశారు. మేము పోరాటం చేసాం, మట్టి కోసం, మా చెరువు కోసం పోరాటం చేసాం. కానీ కోర్టుల్లో కేసులు అని చెప్పేసి చాలా రోజులు కూడా ఈ చెరువుని దగ్గరికి కూడా మమ్మల్ని రానియకుండా చేశారు. మేము ఒకప్పుడు కాలంలో బతుకమ్మ ఏదైతే 2002, 2003 ముందు కాలంలో మేము చాలా మంచిగా బతుకమ్మ ఆడుకునేది, దసరా చేసుకునేది, అదేవిధంగా పీర్ల పండుగ కూడా చేసుకునేది అని చెప్పారు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే కబ్జా గురైందో ఒక చిన్న సంపు లాంటిది ఏర్పాటు చేసుకుని ఆ సంపులో నీళ్లు పోసుకుని బతుకమ్మని దాంట్లో నిమజ్జనం చేసాం కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అలాంటి సమయంలో కూడా వారు దీనికోసం పోరాడి ఈ చెరువుని మళ్ళీ కాపాడుకున్నారు. సో కాపాడుకున్న తరంలో హైడ్రా చొరవ తీసుకొని హైడ్రా తన సొంత బడ్జెట్ని కేటాయించి ఈ పనులు చేస్తూ ఉంది. సో ఈ పనిలో భాగంగా దీన్ని అయితే చాలా అట్టహాసంగా రూపొందిస్తూ ఉంది. సో స్థానికులు కూడా దీనికి హైడ్రా కావచ్చు, అటు దీనికోసం పోరాడినటువంటి హనుమంతరావు గారు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరొక పాయింట్ చెప్పడం జరిగింది. ఏదైతే ఈ చెరువు ఉందో ఈ చెరువులో ఒక పచ్చటి మంచి నీళ్ళు అయితే రావడం జరుగుతుంది. అయితే పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్లో ఉన్నటువంటి నీళ్లు కూడా ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఈ చెరువు మొత్తం డ్రైనేజ్ నీళ్ళతో నిండిపోతే ఈ చెరువు అనేది మళ్ళీ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఆగమైపోతుంది. సో దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇటు ఉన్నటువంటి స్థానికులు కూడా అందరూ చెప్పడం జరిగింది. సో ఈరోజు వారు మాట్లాడిన మాటల్లో మనకు తెలిసింది ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యే గారు హైడ్రా కమిషనర్ కలవబోతా ఉన్నారు. ఏదైతే ఈ పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ మనం ఇంతకుముందు చూసాము, ఆ డ్రైనేజ్ నీళ్లు లోపలికి రానియకుండా ఫ్రెష్ వాటరే రావాలని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. సో వారు ఇక్కడ మాకు ఎవరికి లేనట్టు విధంగా కుంట ప్రదేశంలో ఓపెన్ జిమ్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇటు వాకింగ్ ఏరియా కావచ్చు, ఒక పార్క్ ప్లేస్ లాగా మాకు కూర్చోవడానికి మంచి ఏరియాని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు మేము ఎక్స్పెక్ట్ చేయని తరుణంలో కూడా మాకు చేస్తూ ఉన్నారు. సో ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. సో రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి చిన్న పనులు ఉన్నా కూడా వాటిని చూసి చేసేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మనమైతే చెప్పుకోవచ్చు హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేసింది. సో ఆ మంచి పనులలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా దీంట్లో పాజిటివ్ పాయింట్ మాట్లాడుకోవచ్చు. ఏదైతే ఈ అంబర్పేట చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని ఎక్కువ శాతంలో ఎంత మేరకు చేయొచ్చో అంత మేరకు దాన్ని శుద్ధీకరణ చేస్తూ ఉంది. ఎందుకంటే వారు కుంటని ఏ విధంగా అయితే బ్లాక్ చేస్తూ ఉన్నారో మొదటి దశలో బ్లాక్ చేసేసి ఏది చెత్తా చెదారం లోపలికి పోకుండా ఆపుతా ఉన్నారు, బయట వాకింగ్ ట్రాక్ వేస్తున్నారు, దాని బయట ఇంకో ఫెన్సింగ్ చేస్తున్నారు. ఎవరైతే అల్లరి ముక్క లోపలికి వచ్చి ఆగం చేయకుండా దీన్ని ఏ విధంగా కాపాడాలో ఆ విధంగా కాపాడేసి అందరికీ ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం ఇవ్వాలి. ఈ అంబర్పేట వాసుల్ని ఈ చెరువుతోటి ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చేసి మంచి విశ్రాంతిగా తీసుకునే ఒక విధంగా దీన్ని రూపొందిస్తూ ఉంది. సో చూద్దాం ఈ పార్క్ మొత్తం పూర్తయిన తర్వాత కూడా మనం వచ్చి ఈ పార్క్ ఏ విధంగా ఉండబోతుందో కూడా రానున్న రోజుల్లో ఏదైతే నాకు తెలిసి అయితే ఈ దసరా రోజున ఏదైతే రానున్నటువంటి మన బతుకమ్మ పండుగ రోజున ఈ పార్క్ పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి చేతుల మీదుగా ఇది ఓపెన్ కాబోతా ఉంది. సో ఆ రోజు ఈ పార్క్ ఏదైతే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం దాదాపు 60% వర్క్స్ అయితే అయిపోయింది, 40% వరకు అంటే రానున్న రెండు నెలల్లో కూడా ఈ పనులు అయితే మొత్తం పూర్తి కాబోతా ఉన్నాయి. సో ఈ పనులు పూర్తయిన తర్వాత మనం మొదటి బతుకమ్మ ఏదైతే ఉందో అంటే ఈ చెరువు అయిపోయిన తర్వాత వారు మొదటి బతుకమ్మ దీంట్లోనే ఆడబోతా ఉన్నారు. సో ఆ ప్రారంభానికి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇటు హైడ్రా కమిషనర్ రాబోతా ఉన్నాం. ఆ రోజు ఈ చెరువు ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఎందుకంటే దీనికి సపరేట్ ఫోకస్ పెట్టి ఈ కుంట పైన చాలా శ్రద్ధతోటి కూడా వారు పనులు చేస్తూ ఉన్నారు. సో చూద్దాం రానున్న రోజుల్లో ఈ చెరువు ఎలా ఉండబోతుందో. ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రమ్ అంబర్పేట్, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.